ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆమేన్. ఇక్కడ యేసుప్రభు వారు రాకడ ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఒక శిశువు పుట్టి ఆయన మరి దేవుని స్వరూపంలో మన అందరి మధ్యలోకి వచ్చి ఆయన సమాధానకర్తగా ఉంటారు. సమాధానం అనేది యేసుప్రభువు ద్వారా మనకి మన జీవితంలో వస్తుంది. సమాధానం మనం ఎవరితో ఉండాలి? దేవునితోనూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనూ, మనతోనూ సమాధానంగా ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యం చదివి, ఎప్పుడైతే మనం యేసేకి లోబడతామో, యేసే వాక్యానికి లోబడతామో, దేవుని వాక్యానికి లోబడతామో, అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో సమాధానం ఉంటుంది. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ యుద్ధాలు చేసినట్లు కానీ, ఎవరితోని కొట్టాట్లు పెట్టుకున్నట్లు కానీ, ఇంకా ఎలాంటి 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 సంఘటనలు అయితే లేవు. ఆయన ఇప్పుడు సమాధానంగా ఉన్నారు. స్వస్థపరిచారు, ఎవరికి ఏది కావాలో అది దయచేశారు, అందరితో మాట్లాడారు, అందరికీ సమాధానం ఇచ్చారు, ప్రేమించారు, హక్కును చేర్చుకున్నారు. పాపులు అనుకున్న వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వాళ్ళకి సమాధానంగా ఎలా ఉండాలో, మంచిగా ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించారు. ఇదే కదా మరి యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకున్నప్పుడు సమాధానంగా, ఆనందంగా, సంతోషంగా మనం ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వారితో కూడా అదే సమాధానం పంచాలి. ఆమేన్.